ఈరోజు మన ముందున్న టేబుల్ నిండా రీసెర్చ్ పేపర్లు, మ్, క్లినికల్ మైక్రోబయాలజీ నోట్స్ మరియు లేటెస్ట్ డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్టికల్స్ గుట్టలుగా పడున్నాయి. అవును, ఇవన్నీ చూస్తుంటేనే ఒక చిన్నపాటి లైబ్రరీలా అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఈ ఆధారాలన్నింటినీ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అంటే బేసిక్గా వైద్యం అనగానే మనకొక ఇంజనీరింగ్ లెక్కలా ఉంటుందని ఆశిస్తాం కదా. ఒక ఎముక విరిగితే ఎక్స్రే తీయగానే అది తెల్లటి గీతలా స్పష్టంగా కనిపిస్తుంది. అవును, ఇదిగో ఇక్కడే సమస్య అని మనం ఈజీగా తేల్చేయొచ్చు. ఎగ్జాక్ట్గా. కానీ ఈరోజు మన ముందున్న ఈ పరిశోధన పత్రాలు మనల్ని తీసుకువెళ్తున్నది అలాంటి సరళమైన ప్రపంచంలోకి కాదు. అస్సలు కాదు. ఆ సరళత అనేదే ఈ మైక్రోస్కోపిక్ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒక నిరంతర యుద్ధరంగాన్ని వివరిస్తున్నాయి. ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తుందనొచ్చు. చేస్తాయి. వాటిని తిప్పికొట్టడానికి మన మందులు ఎక్కడ దాడి చేస్తాయి, మళ్ళీ ఆ మందులను బోల్తా కొట్టడానికి ఆ సూక్ష్మజీవులు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయి, ఇదంతా అద్భుతంగా ఉంది. మన ముందున్న ఈ సమాచారాన్ని ఒక లోతైన విశ్లేషణ ద్వారా డీకోడ్ చేయడమే ఈ రోజు మన లక్ష్యం. రైట్. ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అసలు శత్రువు ఎలా వృద్ధి చెందుతాడో తెలియాలి గదా. ఇక్కడ ఈ కోలై లాంటి బ్యాక్టీరియా ప్రతిరూపణ అదే రెప్లికేషన్ గురించి ఉన్న నోట్స్ చదువుతుంటే నాకైతే బుర్ర పాడైపోయింది. అవును, అది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. అవి తమ డిఎన్ఏని కాపీ చేసుకునే విధానంలో డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనే ఎంజైమ్ పాత్ర చాలా విచిత్రంగా అనిపించింది. బ్యాక్టీరియాలో 5' నుండి 3' ఎక్సోన్యూక్లియస్ ద్వారా పనిచేసే ఏకైక ఎంజైమ్ ఇదేనట. అసలు దీని అర్థమేంటో కాస్త వివరిస్తారా? దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక కొత్త భవనం కడుతున్నప్పుడు మేస్త్రీలు ముందుగా చెక్కలతో ఒక స్కాఫోల్డింగ్ లాంటి తాత్కాలిక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు కదా. అవును. ఆ తర్వాత అసలు గోడ కడతారు. ఎగ్జాక్ట్లీ. బ్యాక్టీరియా డిఎన్ఏ కాపీ అవుతున్నప్పుడు కూడా ముందుగా ఆర్ఎన్ఏ ప్రైమర్లు అనే తాత్కాలిక ముక్కలేర్పడతాయి. ఆ తర్వాత వాటిని తొలగించి ఆ ప్లేస్లో అసలైన డిఎన్ఏ ఇటుకలను పేర్చాలి. ఈ డిఎన్ఏ పాలిమరేజ్ 1 చేసే పని అదే. ఇది ఒకే సమయంలో ఆ పాత ఆర్ఎన్ఏ చెక్కలను పీకేస్తూ, అదే ఆ 5' నుండి 3' ఎక్సోన్యూక్లియస్ చర్య అన్నమాట, సరిగ్గా అదే ఖాళీలో కొత్త డిఎన్ఏ ఇటుకలను పేరుస్తుంది. ఓహో, అంటే పాతదాన్ని పడగొడుతూనే కొత్తది కట్టేసే ఫాస్ట్ ట్రాక్ మేస్త్రీ అనమాట ఈ ఎంజైమ్. భలే చెప్పారు. అవును, అచ్చం అలాగే పనిచేస్తుంది. అయితే మన మందులు ఈ నిర్మాణాన్ని ఎలా అడ్డుకుంటాయి? ఉదాహరణకు ఫంగల్ ఇన్ఫెక్షన్ల విషయానికొస్తే ఫంగస్ కణాలు మన కణాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి కదా. కొలెస్ట్రాల్ ఎలా ఉంటుందో ఫంగస్ కణాల త్వచంలో ఎర్గోస్టెరాల్ అనేది ఉంటుంది. మన మందులు చాలా తెలివిగా దీన్నే టార్గెట్ చేస్తాయి. అంటే నేరుగా వెళ్ళి దానికే అటాక్ చేస్తాయా? అవును, ఆంఫటెరసిన్ బి లేదా నిస్టాటిన్ లాంటి పాలీయిన్స్ నేరుగా వెళ్లి ఆ ఎర్గోస్టెరాల్ను బంధించేస్తాయి. త్వచం చిల్లులు పడిపోయి ఫంగస్ చనిపోతుంది. వండర్ఫుల్. ఇంకోవైపు క్యాస్పోఫంగిన్, మైకఫంగిన్ లాంటి ఎకీనోకాండిన్స్ అయితే వేరే వ్యూహం వాడతాయి. ఫంగస్ కణానికి చుట్టూ ఒక కవచం ఉండాలి కదా. ఆ కవచం తయారీకి పాలీసాకరైడ్ గ్లూకాన్ అనే పదార్థం అత్యవసరం. ఈ ఎకీనోకాండిన్స్ దాన్ని అసలు ఉత్పత్తి కాకుండానే ఆపేస్తాయి. అంటే బేసిక్గా గోడ కట్టడానికి ఇటుకలే లేకుండా చేస్తాయన్నమాట. మరి బ్యాక్టీరియా సంగతేంటి? వాటికైతే ఈ అమైనోగ్లైకోసైడ్స్ ఇంకా వాంకోమైసిన్ లాంటి బ్రహ్మాస్త్రాలున్నాయని ఈ ఆర్టికల్స్ చెప్తున్నాయి. బ్రహ్మాస్త్రాలే, కానీ అవి పనిచేసే విధానాలు వేరు. స్ట్రెప్టోమైసిన్ లాంటి అమైనోగ్లైకోసైడ్స్ ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాలోని ప్రోటీన్ ఫ్యాక్టరీలైన రైబోజోమ్స్లోకి చొరబడతాయి. ఖచ్చితంగా చెప్పాలంటే వాటి 30S సబ్యూనిట్కి గట్టిగా అతుక్కుంటాయి. ఓకే, దానివల్ల ఆ ఫ్యాక్టరీ పనిచేయడం ఆగిపోతుందా? ఆగిపోవడం కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ ఫ్యాక్టరీకి వచ్చే మెసెంజర్ ఆర్ఎన్ఏ సరిగ్గా చదవబడదు. దానివల్ల తప్పుడు ప్రోటీన్లు తయారై బ్యాక్టీరియా కుప్పగూలిపోతుంది. అబ్బా, చాలా స్మార్ట్ అటాక్ ఇది. అవును. ఇక వాంకోమైసిన్ అయితే కణ కవచం అల్లబడటాన్ని, అంటే ఆ క్రాస్ లింకింగ్ని దెబ్బతీస్తుంది. బ్యాక్టీరియా గోడలోని పెప్టైడ్ అమరికలో డి అలెనిన్ అనే 2 అణువులకు ఇది గట్టిగా అతుక్కుంటుంది. దాంతో ఆ గోడ పేకమేడలా కూలిపోతుంది. వింటుంటే మనం భలే ఆయుధాలు కనిపెట్టేశాం. ఆ? ఇక బ్యాక్టీరియాల పనైపోయిందనిపిస్తుంది కదా. కానీ ఈ పరిశోధనా పత్రాల్లోని తర్వాతి పేజీలు తిరిగేస్తే అసలు మజా వస్తుంది. ఈ మందులకి ఏమాత్రం తీసిపోని విధంగా బ్యాక్టీరియాలు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెంచుకుంటున్నాయి అది నిజంగా భయపెట్టే విషయం కదా. ఎంఆర్ఎస్ఏ, అదే
మెథసిలిన్ రెసిస్టెంట్ స్టాఫైలోకోకస్ ఆరియస్ గురించిన డేటా చూస్తే నాకైతే మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఈ ఎంఆర్ఎస్ఏ అనేది మన వైద్యరంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. మన బీటా లాక్టమ్ మందులు అంటే పెన్సిలిన్ లాంటివి బ్యాక్టీరియాలోని పెనిసిలిన్ బైండింగ్ ప్రోటీన్కి అతుక్కుని పనిచేస్తాయి అని మనకు తెలుసు కదా. అవును. కానీ ఎంఆర్ఎస్ఏ చాలా తెలివిగా మెక్ఏసిఏ అనే ఒక కొత్త జన్యువును ఎక్కడునుంచో సంపాదిస్తుంది. ఈ జన్యువు ఆ పెనిసిలిన్ బైండింగ్ ప్రోటీన్ ఆకారాన్నే మార్చేస్తుంది. ఒక్క నిమిషం. ఆకారం మారితే మందు మోతాదు పెంచితే సరిపోదా? ఎక్కువ డోసిస్తే పనిచేదా? కుదరదు. ఇది ఒక తాళం చెవిలాంటిది. తాళం రంధ్రం ఆకారం మారిపోయాక ఆ పాత తాళంచెవిని ఎంత గట్టిగా తిప్పినా లేదా ఎన్ని తాళంచెవులు వాడినా ప్రయోజనం ఉండదు కదా. పాయింటే. అందుకే సాధారణ మందులు దానికి అస్సలు పనిచేయవు. దాన్ని చంపాలంటే ట్రిమెథోప్రిమ్ సల్ఫమెథోక్సాజోల్, టీఎంపీ, ఎస్ఎంఎక్స్, క్లిండామైసిన్, డాక్సీసైక్లిన్ లేదా మనం ఇందాక అనుకున్న వాంకోమైసిన్ లాంటి స్పెషల్ మందులు వాడాల్సిందే. ఇక్కడే నాకు పెద్ద డౌటొచ్చింది. వాంకోమైసిన్ అంటే డి-యాలనిన్కి అతుక్కుంటుంది కదా, మరి దానికి కూడా రెసిస్టెన్స్ వచ్చేసిందని ఈ ఆర్టికల్లో ఉంది. ఆ తాళాన్ని బ్యాక్టీరియా ఎలా మార్చేసింది? అది ఇంకా ఆశ్చర్యకరం. వాంకోమైసిన్ వస్తుందని పసిగట్టిన బ్యాక్టీరియా ఆ చివర ఉండే డి-యాలనిన్వి కాస్త డి-లాక్టేట్గా మార్చేసుకుంటుంది. వావ్! జస్ట్ ఒక మాలిక్యూల్ని మార్చేస్తుందా? అవును, అణువుల స్థాయిలో అదొక చిన్న మార్పే. కానీ దానివల్ల వాంకోమైసిన్కి అక్కడ పట్టు దొరకదు. అలాగే అమినోగ్లైకోసైడ్స్ రైబోజోమ్స్పై దాడి చేస్తాయని ఇందాక అనుకున్నాం గదా, దానికి కూడా కౌంటరుంది. ఎలా? కొన్ని బ్యాక్టీరియాలు తమ రైబోజోమ్ బైండింగ్ భాగాన్ని మిథైలేషన్ అనే ప్రక్రియ ద్వారా మార్చేస్తాయి. దాంతో ఆ మందు కూడా వెళ్ళి అతుక్కోలేదు. వీటికి ఈ చీట్ కోడ్స్ ఎలా తెలుస్తున్నాయి అసలు? ఇక్కడ ప్లాస్మిడ్లు అనే పదం పదే పదే కనిపిస్తోంది. ప్లాస్మిడ్ కాంజుగేషన్ ద్వారా ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియాకు దీన్ని పంచుతోంది అనుంది. అంటే ఇదొక రకంగా స్మార్ట్ఫోన్లో బ్లూటూత్ ద్వారా ఫైల్స్ షేర్ చేసుకున్నంత సులభంగా జరిగిపోతోందా? ఆ పోలిక చాలా దగ్గరగా ఉంది. గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే ఈఎస్బిఎల్స్ అంటే ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ బీటా లాక్టమేజెస్ ఎంజైమ్లను తీసుకుంటే ఇవి సెఫాలోస్పోరిన్స్ లాంటి అత్యంత శక్తివంతమైన మందులను సైతం ముక్కలు ముక్కలుగా కోసేస్తాయి. బాబోయ్, అది చాలా డేంజర్ కదా. అవును. ఈ ఎంజైమ్లను తయారు చేసే జన్యువులు ప్లాస్మిడ్లలో ఉంటాయి కాబట్టి ఒక సాధారణ బ్యాక్టీరియా పక్కనే ఉన్న రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో కలిసి క్షణాల్లో ఆ లక్షణాన్ని బ్లూటూత్ లాగా కాపీ చేసుకుంటుంది. ఇక మైకోబాక్టీరియం అంటే టీబీకి సంబంధించిన రెసిస్టెన్స్ అయితే పూర్తిగా వేరే లెవెల్. అవును, టీబీ మందులైన ఐసోనియాజిడ్, రిఫాంపిన్ పనిచేయకపోవడం వెనుక ఒక విచిత్రమైన లాజిక్ ఉంది ఈ పేపర్లలో. ఐసోనియాజిడ్ అనే మందు దానంతటది అసలు పనిచెయ్యదు. అది బ్యాక్టీరియాలోకి వెళ్ళాక ఆ బ్యాక్టీరియాలోనే ఉండే క్యాటలేజ్ పెరాక్సిడేజ్ అనే ఎంజైమ్ దాన్ని యాక్టివేట్ చెయ్యాలి. ఓకే, అప్పుడు మందు యాక్టివ్ అవుతుంది. అవును. అప్పుడు ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందో తెలుసా? నా ఎంజైమ్ వాడే నన్ను చంపుతావా అని ఆ ఎంజైమ్ ఉత్పత్తిని బాగా తగ్గించేస్తోంది. హాహాహా, భలే ప్లాన్ వేసింది. అవును. దాంతో ఐసోనియాజిడ్ లోపలికి వెళ్ళినా యాక్టివేట్ కాలేదు. ఇక రిఫాంపిన్ మందు ఆర్ఎన్ఏ పాలిమరేజ్పై పనిచేస్తుంది. దానికి విరుగుడుగా బ్యాక్టీరియా తన ఆర్ఎన్ఏ పాలిమరేజ్ నిర్మాణంలోనే మ్యూటేషన్స్ చేసుకుంటుంది. అబ్బా, ఈ మందుల నిరోధకత ఒక ఎత్తైతే అసలు మన మందులు లోపలికి వెళ్లకముందే కొన్ని బ్యాక్టీరియాలు మనపై బాంబులు వేస్తాయనే విషయం నన్ను మరింత భయపడుతోంది. ఈ టాక్సిన్స్ చేసే విధ్వంసం మామూలుగా లేదు. డిఫ్థీరియా వ్యాధికి కారణమయ్యే కార్నీ బ్యాక్టీరియం కథే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. నిజమే. అసలు ముందు ఆ బ్యాక్టీరియా ఏ హాని చెయ్యదు, చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ లైసోజెనిక్ బ్యాక్టీరియోఫేజ్ అనే ఒక రకమైన వైరస్ ఆ బ్యాక్టీరియాలోకి ప్రవేశించి దాన్ని ఒక రాక్షసుడిగా మారుస్తుంది. అంటే బ్యాక్టీరియాకే వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. అవును. అప్పుడది డిఫ్థీరియా ఏబీ ఎక్సోటాక్సిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నేరుగా మన కణాల్లోకి చొరబడి ఎలాంగేషన్ ఫ్యాక్టర్ 2ను నాశనం చేస్తుంది. ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ 2 అనేది సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఫ్యాక్టరీలో వస్తువులను ముందుకు కదిపే కన్వేయర్ బెల్ట్ లాంటిదా? ఖచ్చితంగా. అది మన కణాల్లో ప్రోటీన్లను తయారు చేసే కన్వేయర్ బెల్ట్. ఆ బెల్ట్ ఆగిపోతే కణం ఏమీ చేతకాక చచ్చిపోతుంది. దీనివల్లే గొంతులో సూడోమెంబ్రేనస్ ఫారింజైటిస్ వస్తోంది. అంటే ఒక దట్టమైన పొర ఏర్పడుతుంది.
ప్రాణాంతకమైన గుండె సమస్యలు అంటే మయోకార్డియాయిటిస్, నరాల సమస్యలు కూడా వస్తాయని చదివాను. అవును. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే సూడోమోనాస్ ఉత్పత్తి చేసే ఎక్సోటాక్సిన్ ఏ కూడా అచ్చం ఇదే విధంగా EF2 పైనే దాడి చేస్తుంది. డిఫ్తారియాను ఎదుర్కోవడానికి కేవలం యాంటీబయాటిక్స్ ఇస్తే లాభం లేదు, ఆ బాంబులను నిర్వీర్యం చేసే యాంటీటాక్సిన్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. అందుకే మనం చిన్నప్పుడే వ్యాక్సిన్ తీసుకుంటాం కదా. అవును, ఈ టాక్సిన్లోని బి సబ్యూనిట్కు వ్యతిరేకంగా పనిచేసే వ్యాక్సిన్ ఇప్పిస్తాం. తద్వారా మన శరీరంలో IgG యాంటీబాడీలు తయారై మనల్ని రక్షిస్తాయి. ఈ డిఫ్తీరియా కణాల్ని చంపేస్తే కొలరా మరియు ఎంట్రోటాక్సిజెనిక్ ఈకోలై చేసే దాడి పూర్తిగా భిన్నంగా ఉందిక్కడ. ఇవి విడుదల చేసే టాక్సిన్లు కణాలనసలు చంపవట. మరి అంత తీవ్రమైన డయేరియా ఎందుకొస్తుంది? ఇదొక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ అని చెప్పాలి. కలరా టాక్సిన్ పేగుల్లోని కణాలను చంపదు, కేవలం వాటిలోని ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్ను మార్చేసి కణాలోని నీటి గేట్లను ఎప్పుడూ తెరిచే ఉంచుతుంది. ఓహో, అంటే లోపల ఉండాల్సిన నీరంతా పేగుల్లోకొచ్చేస్తుందా? అవును, కణాలు బతికే ఉంటాయి, కానీ ఒకటే లీక్ అయిపోతుంటాయి. కాబట్టే పేషెంట్ మలంలో ఎర్ర రక్త కణాలు కానీ తెల్ల రక్త కణాలు కానీ అస్సలు కనిపించవు. ఈ కలరా సెక్షన్ చదువుతుంటే నాకొక పెద్ద అహా మూమెంట్ వచ్చింది తెలుసా. యాంటాసిడ్స్ వాడేవారికి కలరా సులభంగా వస్తుందని ఇక్కడుంది. ఇది చాలా భయంకరం కదా. ఎలాగో కాస్త వివరిస్తారా? మనలో చాలామంది కడుపులో మంటగా ఉందనో గ్యాస్ అనో ఇష్టమొచ్చినట్టు యాంటాసిడ్స్ వేసుకుంటారు కదా. కానీ మన కడుపులోని ఆమ్లమే కలరా బ్యాక్టీరియాకు అతిపెద్ద శత్రువు. ఆమ్లం ఎక్కువగా ఉంటే లక్షల కొలది బ్యాక్టీరియాలు మింగితే తప్ప ఇన్ఫెక్షన్ రాదు. కాని మనం యాంటాసిడ్స్ వాడి ఆమ్లాన్ని తగ్గిస్తే కేవలం కొన్ని వందల బ్యాక్టీరియా లోపలికి వెళ్ళినా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. వావ్! అంటే శత్రువు మన కోటను పగలగొట్టాల్సిన అవసరం లేకుండా మన కోట తలుపులను మనమే తెరిచి ఆహ్వానిస్తున్నామన్నమాట. అదే కదా, మన చేతులతో మనమే మన రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటున్నాం. అవును. ఇక టాక్సిన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్లాస్ట్రీడియల్ జాతులను విస్మరించలేము. ఉదాహరణకు క్లాస్ట్రీడియం సెప్టికం అనేది గ్యాస్ గ్యాంగ్రీన్కి కారణమవుతుంది. అయితే ఇది సాధారణంగా ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరికి? పేగుల్లో కోలోనిక్ క్యాన్సర్ ఉన్నవారికి. ఆ క్యాన్సర్ వల్ల పేగు గోడలకు పగుళ్లు ఏర్పడి ఈ బ్యాక్టీరియా సులభంగా రక్తంలోకి చేరుతుంది. మరోవైపు క్లాస్ట్రీడియం పర్ఫ్రింజెన్స్ అనేది లేట్ ఆన్సెట్ ఫుడ్ పాయిజనింగ్కి మరియు గ్యాస్ గ్యాంగ్రీన్కి కూడా కారణమవుతుంది. అబ్బా, ఇప్పటివరకు మనం బయట శత్రువుల గురించి మాట్లాడాం. కాని కీమోథెరపీ తీసుకునే రోగుల ఫైల్స్ చూస్తుంటే అసలు మన రక్షణ కవచాలు పూర్తిగా బద్దలైనప్పుడు ఏమవుతుందో భయమేస్తోంది. ముఖ్యంగా ఫెబ్రైల్ న్యూట్రోపెనియా. ఇది చాలా ఎమర్జెన్సీ కండిషన్. క్యాన్సర్ చికిత్స కోసం వాడే సైటోటాక్సిక్ కీమోథెరపీకి మంచి కణాలేవి, చెడు కణాలేవి అనే తేడా తెలియదు. అది వేగంగా పెరిగే క్యాన్సర్ కణాలతో పాటు జుట్టు, ఎముక మధ్య, బోన్ మ్యారో మరియు పేగుల్లోని ఎపిథీలియల్ కణాలను కూడా నాశనం చేస్తోంది. ఎముక మధ్య దెబ్బతినడం వల్ల మన సైనికులైన న్యూట్రోఫిల్స్ పడిపోతాయి. అవును, అదే సమయంలో పేగుల గోడలు దెబ్బతినడంతో మన పేగుల్లో మనకు మేలు చేస్తూ జీవించే బ్యాక్టీరియా ఎండోజీనస్ కమెన్సిల్స్ కూడా రక్తంలోకి లీకవుతాయి. ఇలా ప్రవేశించిన గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఎండోటాక్సిన్స్ విడుదల చేస్తే కేవలం 4 గంటల వ్యవధిలోనే పేషెంట్ పరిస్థితి విషమించి షాక్లోకి వెళ్ళిపోతారు. ఈ ఫైల్స్ చదువుతున్నప్పుడే నాకింకో విషయం భలే స్ట్రైక్ అయింది. ఇలా న్యూట్రోఫిల్స్ తక్కువగా ఉన్న పేషెంట్లలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాపు, జ్వరముంటాయి కానీ చీము, ప్యూరులెన్స్ ఏర్పడదని ఇక్కడ రాసి ఉంది. నేను చాలాసేపు ఆలోచించాను ఎందుకు చీము రాదు అని. ఓకే, మీకేమనిపించింది? ఓహో, అసలు చీము అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ద్రవం మాత్రమే కాదు, మన సైనికులు అంటే ఈ న్యూట్రోఫిల్స్ ఆ బ్యాక్టీరియాతో పోరాడి చనిపోగా మిగిలిన శవాల దిబ్బనమాట. అసలు సైనికులే లేనప్పుడు ఇక చీము ఎక్కడ్నుండి వస్తుంది అని అర్థమైంది. అది పక్కా లాజిక్. అద్భుతంగా కనెక్ట్ చేశారు. సైనికులు లేరు కాబట్టే ఆ పేషెంట్లలో ఇన్ఫెక్షన్ ఏమాత్రం అడ్డంకి లేకుండా వ్యాపిస్తుంది. ఇలాంటి రోగులు ఆస్పత్రిలో ఉన్నప్పుడు వారికి పొంచి ఉండే మరో అతిపెద్ద ముప్పు సి డిఫిసిల్ ఇన్ఫెక్షన్. అవును, ఇది హాస్పిటల్స్లో చాలా కామన్ కదా. ఇది ఎంత మొండిదంటే మనం చేతులకు రాసుకునే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు దీని స్పోర్స్ను ఏమీ చేయలేవు. అవి ఒక రకమైన షెల్ లోపల సేఫ్గా ఉంటాయి. దాన్ని వదిలించుకోవాలంటే కేవలం సబ్బు నీరు పెట్టి గట్టిగా రుద్ది కడగాల్సిందే.
అలాగే సిబ్బంది గౌను మరియు గ్లౌజులు వాడటం తప్పనిసరి. రోగనిరోధక శక్తి తగ్గడమే కాకుండా సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి జన్యుపరమైన సమస్యలున్నప్పుడు కూడా బ్యాక్టీరియా బాగా రెచ్చిపోతాయి కదా. అవును, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్నవారిలో శ్వాసకోశంలో శ్లేష్మం చాలా దట్టంగా ఉంటుంది. అది బ్యాక్టీరియాకు మంచి ఆవాసం. చిన్న వయసులోనే ఎస్ఆర్ఎస్, హెచ్ ఇన్ఫ్లుయెంజా లాంటివి దాడి చేస్తే పెద్దవారిలో సూడోమోనాస్ ఎరుజినోసా అనేది పూర్తిగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది. సామ్రాజ్యం అంటే అది కేవలం ఒక ఇన్ఫెక్షన్ కాదు, ఒక దట్టమైన బయోఫిల్మ్ని ఏర్పరుస్తుంది. బయోఫిల్మ్ అంటే అదొక మైక్రోస్కోపిక్ బంకర్ లాంటిది. మన మందులు అసలు లోపలికి వెళ్ళలేవు. వారితో పాటు బి సెపాసియా కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారిలో వచ్చే కాలి ఇన్ఫెక్షన్లా అంటే డయాబెటిక్ ఫుట్ గురించి చూస్తే అక్కడ కూడా ఈ సూడోమోనాస్ అలాగే బ్యాక్టీరాయిడ్స్ ఫ్రాజిలిస్ రెండూ ప్రధాన నేరస్తులుగా కనిపిస్తున్నాయి. అవును, వీటికి పిపెరాసిలిన్ టాజోబాక్టమ్ లాంటి బరువైన యాంటీబయోటిక్స్ వాడాల్సి వస్తుంది. ఇక ఆస్పత్రుల్లో ఎక్కిచ్చే క్యాథెటర్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లా అదే సిఆర్బిఎస్ఐ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖచ్చితంగా సరైన హ్యాండ్ హైజీన్, పూర్తి బ్యారియర్ ప్రొటెక్షన్, క్లోరెక్సిడిన్ వాడటం మరియు ఫెమోరల్ సైట్ వాడకపోవటం లాంటి ప్రోటోకాల్స్ అందుకే అంత కఠినంగా ఉంటాయి. అవసరం తీరిన వెంటనే క్యాథెటర్ తీసేయడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకుందాం. అసలు ఏ బ్యాక్టీరియా దాడి చేసిందో కనుక్కోవడం ఒక డిటెక్టివ్ పనిలాంటిది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన నేరస్తుల గుర్తింపు విభాగానికొస్తే డాక్టర్లు వెతికే కొన్ని క్లూస్ చాలా నిర్దిష్టంగా ఉంటాయి. ఓకే. ఉదాహరణకు గుండె కవాటాలపై ఇన్ఫెక్షన్ వచ్చే ఎండోకార్డియైటిస్ని తీసుకుందాం. ఎస్ఆర్ఎస్ వల్ల వచ్చే ఎండోకార్డియైటిస్ చాలా ఉగ్రరూపం దాల్స్తుంది. పేషెంట్కు తీవ్రమైన చలిజ్వరం వస్తుంది. ముఖ్యంగా ఐవీ డ్రగ్స్ వాడేవారిలో ఇది గుండె కుడివైపున రైట్ సైడెడ్ వస్తుంది. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన క్లూ వేరే ఉందిక్కడ. రక్తంలో స్ట్రెప్టోకోకస్ గ్యాలోలైటికస్ అంటే దీన్ని గతంలో ఎస్ బోవిస్ అనేవారు కదా. అవును, ఇది రక్తంలో కనిపిస్తే డాక్టర్లు వెంటనే ఆ పేషెంట్ను కోలన్ క్యాన్సర్ పరీక్ష కోసం కొలనోస్కోపీకి పంపుతారట. అంటే రక్తంలో తిరిగే లేదా గుండెలో కనిపించిన ఒక చిన్న బ్యాక్టీరియా ఎక్కడో పేగుల్లో ఉన్న క్యాన్సర్ గురించి ముందుగానే హెచ్చరిస్తుందన్నమాట. అవే వైద్యరంగంలో కనిపించే అద్భుతమైన డాట్స్. ఎందుకంటే కోలన్ క్యాన్సర్ వల్ల పేగుల్లో వచ్చే మార్పులు ఈ బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేస్తాయి. అలాగే విరిడాన్ స్ట్రెప్టోకాకై గురించి చూస్తే అవి డెక్స్ట్రాన్స్ అనే జిగురులాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే డెంటల్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఇవి లోపలికి వెళ్తాయా? అవును, అప్పుడు ఇవి రక్తంలోకి చేరి మన పళ్ల మీద లేదా గుండె కవాటాల మీద గట్టిగా అతుక్కొని సబ్ ఎక్యూట్ ఎండోకార్డైటిస్ కలిగిస్తాయి. ఇక ఎంటెరోకోకస్ విషయానికొస్తే ఇది మన జీర్ణ, మూత్రనాళాల ఫ్లోరాలో సహజంగా ఉంటుంది. ఇది ఎంత గట్టిదంటే హైపర్టోనిక్ సెలైన్లో, బైల్లో కూడా పెరుగుతుంది. క్యాథెటర్లు వేసినప్పుడు ఇది సులభంగా ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇది పీవైఆర్ పాజిటివ్. ఈ పీవైఆర్ పాజిటివ్ అంటే ఏంటో కాస్త విడమర్చి చెప్పగలరా? ఇదొక కెమికల్ టెస్ట్ అని తెలుసు కానీ దీనివల్ల ఉపయోగమేంటి? బేసిక్గా ల్యాబ్లో బ్యాక్టీరియాను త్వరగా గుర్తించడానికి చేసే ఒక క్విక్ టెస్ట్ ఇది. కొన్ని బ్యాక్టీరియాలో పీవైఆర్ అనే ఎంజైమ్ ఉంటుంది. మనం టెస్ట్ కారకాన్ని వేసినప్పుడు బ్యాక్టీరియాలో ఆ ఎంజైమ్ ఉంటే అది ఎర్రగా లేదా గులాబీ రంగులోకి మారుతుంది. ఇది డాక్టర్లకు ఒక తక్షణ ఐడి కార్డ్ లాంటిది. ఎంటెరోకోకస్ ఈ టెస్ట్లో పాజిటివ్ అని చూపిస్తుంది. ఓకే. ఇంకో ఆసక్తికరమైన ఇన్ఫెక్షన్ బార్టోనెల్లా హెన్స్లే. ఇది పిల్లి రక్కడం లేదా కరవడం వల్ల వస్తుంది గదా. కానీ ఇక్కడ పేషెంట్ ఇమ్యూనిటీని బట్టి ఇది రెండు వేర్వేరు రూపాల్లో బయటపడుతుంది. అవును, అది చాలా విచిత్రం. ఎయిడ్స్ లాంటి రోగనిరోధక లోపం ఉన్నవారిలో ఇది బాసిల్లరీ యాంజియోమెటోసిస్గా మారుతుంది. అంటే చర్మంపై ఎర్రటి కణితలు, హిస్టాలజీలో పెద్ద ఎండోథీలియల్ కణాలు కనిపిస్తాయి. అదే ఇమ్యూనిటీ ఉన్న సాధారణ వ్యక్తుల్లో అయితే క్యాట్ స్క్రాచ్ డిసీజ్గా పరిమితమవుతుంది. ఇందులో శోషరస గ్రంథులు వాపు, నెక్రోటైజింగ్ గ్రాన్యులోమాలు, నక్షత్ర ఆకారపు మైక్రో ఆప్సెస్ లాంటివి కనిపిస్తాయి. పిల్లి గీకితే వచ్చే సమస్యల పక్కన పెడితే షాంక్రాయిడ్ గురించి కూడా ప్రస్తావించాలిక్కడ. ఇది హెచ్ డ్యూక్రేయి వల్ల వస్తుంది. దీనివల్ల వచ్చే అల్సర్లు ఎర్రగా, లోతుగా ఉండి భరించలేని నొప్పిని కలిగిస్తాయి. దేనికి ఈ ఆర్టికల్స్లో ఇచ్చిన నిమోనిక్ అంటే జ్ఞాపక సూత్రం నాకు బాగా నచ్చింది. యూ డూ క్రై విత్ హెచ్ డ్యూక్రే. ఆ నొప్పిని గుర్తుపెట్టుకోవడానికి భలే ఉంది గదా.
ఖచ్చితంగా. ఇక న్యూమోనియా నిర్ధారణ గురించి చూస్తే ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేక వైరస్ వల్ల వచ్చిందా అని తేల్చడానికి రక్తంలో ప్రొకాల్సిటోనిన్ అనే ప్రోటీన్ స్థాయిలను చూస్తారట. అదెక్కువగా ఉంటే బ్యాక్టీరియాలన్నీ అర్థం. ఇక్కడ నన్ను ఆకట్టుకున్నదేంటంటే ఈ బ్యాక్టీరియాల ఎవల్యూషన్, పరిణామం. ఎలాగో వివరిస్తారా? ఇప్పుడు చూడండి, స్ట్రెప్టోకాకస్ న్యూమోనియే ఏం చేస్తోంది? మన తెల్ల రక్త కణాలు దాన్ని మింగేయకుండా అంటే ఫాగోసైటోసిస్ని తప్పించుకోవడానికి చుట్టూ ఒక పాలీసాకరైడ్ క్యాప్సూల్ అనే మందపాటి కవచాన్ని ధరిస్తోంది. రైట్. కానీ మైకోప్లాజ్మా న్యూమోనియే కంప్లీట్గా వేరే రూట్ ఎంచుకుంది. అది కవచం ధరించడానికి బదులు ఏకంగా అదృశ్యమైపోవాలని డిసైడ్ అయింది. అదృశ్యమైపోవడమా? అంటే దానికి అసలు కణకవచం అనేదే ఉండదు. కణకవచం లేకపోవడం వల్ల అది గ్రామ్ స్ట్రెయిన్లో కనిపించదు. పైగా మన బెస్ట్ డ్రగ్స్ అయిన బీటా లాక్టమ్స్కి దొరకదు. ఎందుకంటే బీటా లాక్టమ్స్ పనిచేసేదే గోడల మీద కదా. గోడే లేనప్పుడు వాటి పనితీరు శూన్యం. అందుకే దీనికి మ్యాక్రోలైడ్స్ లేదా టెట్రాసైక్లిన్స్ లాంటివి వాడాలి. ఇదే కదా అసలైన ఎవల్యూషనరీ బ్రెయిన్ అంటే. అద్భుతంగా విశ్లేషించారసలు. ఇక చివరగా 2 స్పెసిఫిక్ క్లూజున్న ఇన్ఫెక్షన్ల గురించి ప్రస్తావించాలి. ఒకటి ఎర్లికియోసిస్. ఇది ఎర్లికియా చాఫిన్సిస్ వల్ల వస్తుంది. ఇది జింకలలో ఉండి టిక్ కాటు ద్వారా మనుషులకు వస్తుంది. ఓకే, ఇదేం చేస్తుంది లోపలికి వెళ్ళి? ఇది నేరుగా మన మోనోసైట్ల లోపలికి చేరిపోయి మల్బరీ పండు ఆకారంలో ఇంక్లూషన్స్ అంటే మోనులేని ఏర్పరుస్తుంది. దీనివల్ల లింఫోపెనియా వస్తుంది. రెండోది ఎపిగ్లోటైటిస్. ఇది చాలా వేగంగా శ్వాసకోశ ఇబ్బందిని కలిగిస్తుంది. దీనికి ఎక్స్రేలో ఏదో సైన్ ఉంటుందనుకుంటా. అవును. గొంతు ఎక్స్రే తీసి చూస్తే ఉబ్బిన ఎపిగ్లోటిస్ ఒక బొటనవేలు ముద్రలా అంటే థంబ్ ప్రింట్ సైన్ లాగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఇన్ఫ్లుయెంజా వల్ల వస్తుంది. వావ్! ఈరోజు ఈ కాగితాల కట్టల నుండి మనం నేర్చుకునేది మామూలు విషయం కాదు. మందులు, బ్యాక్టీరియా గోడలను ఎలా బద్దలు కొడతాయో చూశాం. దానికి ప్రతిగా ఆ బ్యాక్టీరియాలు ప్లాస్మిడ్ల ద్వారా రెసిస్టెన్స్ చీట్ కోడ్స్ బ్లూటూత్ లాగా ఎలా పంచుకుంటాయో అర్థం చేసుకున్నాం. అవును. కణాలు చనిపోకుండానే నీటి గేట్లు తెరిచే కలరా లాంటి సైలెంట్ బాంబర్స్ గురించి, అలాగే కీమోథెరపీ సమయంలో మన సొంత బ్యాక్టీరియాలే మనపై దాడి చేసే భయానక పరిస్థితుల గురించి సమగ్రంగా తెలుసుకున్నాం. నిజమే. ఆ నక్షత్రాకారపు మైక్రో యాబ్సిస్లు, ఆ బొటనవేలు ముద్రలు, ఇవన్నీ ఆ అదృశ్య శత్రువుల ఆటకట్టించడానికి వైద్యులు వాడే ఆధారాలు. ఈ పోరాటం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ మొత్తం చర్చ ముగిసే ముందు ఒక ఆలోచన నన్ను గట్టిగా వెంటాడుతోంది. ఈ బ్యాక్టీరియాలు చీట్ కోడ్స్ పంచుకునే వేగం చూస్తుంటే, అలాగే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనలో ఉన్న బ్యాక్టీరియాలే మనకు శత్రువులవుతున్న తీరు చూస్తుంటే, భవిష్యత్తులో మనం కేవలం యాంటీబయాటిక్స్ పైనే ఆధారపడటం ఎంతవరకు సురక్షితం? ఇది చాలా లోతైన ప్రశ్న. అసలు ఈ మందులు లేకుండా ఈ బ్యాక్టీరియాలను ఎదుర్కోవడానికి ఫేజ్ థెరపీ లాంటి మరేదైనా కొత్త నాన్ ఫార్మకోలాజికల్ మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఇప్పటికే వచ్చేసిందా? ఒకవేళ అదే నిజమైతే రేపటి వైద్యరంగం పూర్తిగా సరికొత్త పునాదుల మీద నిలబడాల్సుంటుంది. ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడే ఆపుదాం. మళ్లీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.